ఛానల్ స్వాగతం అండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకున్నారా? మరి అయితే పిల్లలు పెద్దలు అందరినీ కూడా నేను పలకరిస్తున్నాను. మరి నాకు హ్యాపీ న్యూ ఇయర్ నాడు నాకు అస్సలు ఫీవర్ వచ్చేసి లేవలేకపోయాను. అందుకే మీకు ఎవరికి విషెస్ కూడా చెప్పలేకపోయాను. మరి నా కథలు వింటున్నారా? పెద్దవాళ్ళు కూడా వినొచ్చు. పిల్లల కోసమనే కాదు, నీతి అనేది ప్రతి ఒక్కరికి బోధించవలసిన విషయమే. సరే అయితే మరి నీతి కథల్లో ఒక కథ భద్రకాళి. మరి కథలోకి వెళ్దామా? వింటున్నారా మరి? సరే అయితే శంకరాపురం అనే ఒక ఊరుంది. అక్కడ ఎలా ఉందంటే పచ్చటి పొలాలతోటి ఎంతో అందంగా ఉంది. అందులో అక్కడ ఆ ఊర్లో ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే, భార్య పేరు వీరమ్మ, భర్త పేరు శంకరయ్య. వీళ్ళిద్దరు కూడా చక్కగా ముచ్చటగా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న కొంచెం భూమిలో వ్యవసాయం చేసుకునేవారు, పంటలు పండించుకునేవారు. ఉన్నంతలో సుఖంగా కాలం గడిపేసేవారు. ఆ గ్రామంలోనే రైతులంతా ఏం చేసేవారంటే, పొలంలో పనులకి వెళ్ళగానే, చేలుకి వెళ్ళిపోగానే ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఐదుగురు రైతు భార్యలు గ్రామానికి దూరంగా ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని ఆ గ్రామంలో రావడం మహిళలకి అలవాటు. అంటే ఏంటి, మనకి గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, పాపం వాళ్ళు గ్యాస్ పొయ్యిలు లేవు కదా, అందుకని అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయేవారు. పాపం ఎండిపోయిన చెక్కలు మొక్కలు అన్నీ ఒక గొడ్డలు పుచ్చుకుని టపా 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 కొట్టేసుకుని మూట కట్టేసుకుని వచ్చేవారనమాట. వింటున్నారా? ఒకసారి ఏమైందంటే, వీరమ్మ మరికొందరు మహిళలు తాళ్ళు గొడ్డలి తలగొడ్డ తీసుకుని కట్టెలు కొట్టడానికి బయలుదేరారు. ఒకరోజు ఏమైందంటే, సరే అలాగే వెళ్తున్నారు, అలాగే తెచ్చుకుంటున్నారు. పొయ్యిలోకి వెళ్ళిపోతే ఇంకేముంది, ఇంకా వంట చేసుకోవడమే కదా, ఎలాగో ఇంట్లో బియ్యం ఉంటాయి, అన్నం వండుకుని తినేస్తారు. అలాగైతే మరి అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే, వాళ్ళు ఎందుకైనా మంచిదని గొడ్డలు అయ్యి పుచ్చుకున్నారు. కట్టెల కోసం అడవిలోకి వెళ్ళారు. ఒక చోట ఎండిన చెట్టు ఒకటి కనిపించింది. అబ్బా, ఈ రోజు కాదు, మనకి వారం రోజులు సరిపోతాయిలే అని అనుకుని శుభ్రంగా అందరూ కూడా కలిసి చెట్టుని తెగ నరికిపడేశారు, కొమ్మలు నరికేశారు, కట్టెలు కూడా మోపుగా చేసి కట్టేసుకున్నారు. ఆ నలుగురు కూడా ఆ చెక్కల్ని గట్టిగా తాడేసి కట్టేసుకుని నెత్తి మీద పెట్టుకుని బయటికి వచ్చేస్తున్నారు, ఊరు వైపు వెళ్తున్నారనమాట. అందరికంటే ముందుగా వీరమ్మ నడుస్తోందన్నమాట. వెనకగా ఉన్న అందరూ సన్నని కాలిబాట వెంట నడుస్తున్నారు. అందరిలో కాస్త వయసు మళ్ళిన సుబ్బమ్మ ఏమందో తెలుసా, మెల్లగా నడవే, గబగబా నడితే ఎలాగే పిల్ల, ఏందా దావుడు, కొంచెం మెల్లగా నడవే, క్రూర ముఖాలుంటాయి, జాగ్రత్త, అందరం కలిసిపోదాం, ఆగాగు అంటూ కేక పెట్టింది. వీరమ్మ నడక వేగం కొంచెం తగ్గించి, అవి మన్నేసేస్తాయే, చిన్న గొడ్డలతో ఒక్క ఓయట వేశానంటే ఎగిరెగిరిపోద్ది, వెనకబడ్డావు, అటు నుంచి రావచ్చు, గబగబా నడువు, వస్తాయి అంటూ కేక పెట్టింది. ఓలమ్మో ఇది నిజమేనేవు అంటూ సుబ్బమ్మ నడక వేగం కొంచెం పెంచింది. అలా నడుచుకుంటూ వస్తున్నారు. దారిలో ఒక బండ వెనక నిల్చున్న చిరుతుపలి గాండించుకుంటూ వీరమ్మకి ఎదురుగా నిలబడింది. ఇంకా ఆవిడకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. తన ఒంట్లో మన తల మీద ఉన్న మోపుని తీసుకొచ్చి కింద పడేసింది. ఆవిడ తెగ భయపడిపోయిందన్నమాట. దాన్ని ఒక్క నిమిషం తప్పించుకోపోయామా ఇంతే సంగతులు అయ్యేది. పులి తల పక్కగా వంచింది. అదే అదనగా చూసుకుని వెనకాల నుంచి వీరమ్మ గొడ్డలతోని బలంగా పులి మీదకి ఒక వేటు వేసేసింది. పదునుగా ఉన్న చెప్ప గొడ్డలి వేటికి మెడతగి పడిపోయింది. పులి అదే అదననుకుని మరో 2 దెబ్బలు వేసేసింది. పులి గిలగలా తన్నుకుంటూ
ప్రాణాలను వదిలేసింది. ఆడవాళ్ళు వేసిన కేకలకి చుట్టుపక్కల ఉన్న పని చేసుకుంటున్న రైతులు పరిగెత్తారు. వీరమ్మ ఏం చేసింది? గట్టిగా అరిచేసింది, అయ్య బాబాయ్ పులి పులి పులి, నన్ను ఎవరన్నా ఆదుకుంటారా అని అడిగేసరికి అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసారనమాట. అయితే ఇంకా వీరమ్మ వీళ్ళందరూ ఊళ్ళో అందరూ కూడా చూశారు. అబ్బా, ఎంత చక్కగా ఒక ఆడది ఎలా చంపేసింది ఈ పులిని, ఎంత ధైర్యమై దీనికి అని అనుకున్నారు. అప్పుడు వీరమ్మ ఏమందంటే, ఏమిటి నీకెంత ధైర్యం వచ్చింది, భలే చంపేశావే చిరుతపులిని అంటూ వీరమ్మ మెచ్చుకుంది. అప్పుడు ఊళ్ళో అందరూ కూడా, అమ్మా ఎన్నో రోజులు బట్టి మేము చిరుతపులతో మేము చాలా కష్టపడుతున్నాం, నువ్వు చాలా చక్కగా ఒక్క దెబ్బతోటి మా సమస్యని పరిష్కరించావు తల్లి అంటూ జై భద్రకాళి జై భద్రకాళి అంటూ భుజాన్ని ఎక్కించుకుని గ్రామంలో వాళ్ళంతా పరుగు పరుగున వచ్చారు. వీరమ్మ సాహసానికి ఆ ఊర్లో వాళ్ళే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా కథలుగా చెప్పుకున్నారు. ఏంటంటే, అమ్మో ఇంత గొప్ప వ్యక్తి, ఇంత ధైర్య సాహసి వీరమ్మ ఎంత చక్కగా చేసిందో. చూసారా పిల్లలు, మనిషికి ఆత్మస్థైర్యం గొప్ప కాదు, మనిషికి గుండె బలం కండబలం ఉండాలి. చక్కగా మనం ఎవరినైనా ఎదిరించగల శక్తి మనకు ఉండాలంటే మనం శుభ్రంగా తిండి తినాలి. తింటే మనకు అన్నీ బాగానే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పిల్లల్లా చూశాను నేను, అసలు వాళ్ళకి ఏమీ తినరు, ఏమీ తాగరు, అసలు బలమే లేదు. అసలు కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఓపిక లేదాయే. ఇది ఎందువల్ల జరుగుతుంది? వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినక, జంక్ ఫుడ్లు తినడం వల్ల వాళ్ళకున్న శక్తి అంతా తగ్గిపోతుంది అన్నమాట. సరే, అయితే మరి మరొక్క కథ చెప్పుకుందామా? అయితేని మరొక్క కథ పేరు తాకితే బంగారం. వేటగాడైన బంగారయ్య అడవిలో తిరుగుతుండగా ఒక బంగారు లేడీ అతనికి కంటపడింది. అతను వెంటనే పొదునైన బాణాన్ని తీసి దాన్ని గురిపెట్టి విల్లు ఎక్కుపెట్టాడు. అప్పుడు ఆ బంగారు లేడీ, ఓ మానవా, దయచేసి నన్ను చంపకు, నీకు ఏం కావాలో కోరుకో, నేను తీరుస్తాను అంది. అప్పుడు మన బంగారయ్య వేటగాడు కదా, వాడికి చాలా అత్యాశ ఎక్కువ. నేనేం ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలే అన్నాడు. అప్పుడు బంగారు లేడీ, నీ మానవులకు ఆశకు అంతుకుండదా, సరే అంటూ ఇటు వచ్చి నన్ను తాకు అంది. బంగారయ్య దాన్ని తాకగానే అది మామూలుగా అయిపోయింది. ఓ మానవ, ఇక నుంచి నువ్వు దేన్ని తాకినా అది బంగారమే మారుతుంది. నీవు ఈ మహిమ వద్దనుకున్నా ఇక్కడకు వచ్చి నన్ను ముట్టుకో అని చెప్పింది. అప్పుడు బంగారయ్య పట్టిందల్లా బంగారం అయ్యే మహిమ వస్తే దాన్ని వద్దనుకునే మూర్ఖులు ఎవరన్నా ఉంటారా? పిల్లలు వింటున్నారా? ఏదన్నా ముట్టుకోగానే బంగారం అయిపోతే ఇంకా అంతకంటే అదృష్టం ఏముందని అనుకుంటాం కదా. మరి అలా అనుకుని ఇంటికి వెళ్ళాడు. దారిలో అతనికి కాల్లో ముళ్ళు తగిలితే అది కోపంగా దాన్ని తీసి అవతల పారేయబోతుంటే అది బంగారంగా మారిపోయింది. అతడు సంతోషంతో దాన్ని జేబులో వేసుకుని తన ఇంటికి వచ్చేసాడు. తర్వాత అతడు తన ఇంట్లో తలుపులు, కిటికీలు, మంచాలు ముట్టుకుంటే అవి బంగారంగా మారిపోయినాయి. వాడికి ఎంత ఆశ్చర్యం వేసింది. ఏమిటి, ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా బంగారం అయిపోయినాయా, నాకు ఎంత అదృష్టం వచ్చేసింది ఏమిటి అనుకున్నాడు. దాంతో బంగారయ్య ఆనందం పట్టలేకుండా పిచ్చి గంతులు వేసేసాడు. తర్వాత అతడి గర్వం కూడా పెరిగిపోయింది. ఇక ఈ రాజ్యంలో నన్ను మించిన డబ్బున్నవాడు ఎవరో ఉండడు అనుకున్నాడు. ఆ తర్వాత అతడు బయటకు వచ్చి టీవీగా నడుస్తూ దారిని కనపడిన ఒక మిత్రుని ముట్టుకున్నాడు. వెంటనే అతడు బంగారు బొమ్మగా తయారైపోయాడు. అది చూసి దారిని పోయేవాడు అక్కడ గుమ్మిగూడారు. అందరూ కలుసుకున్నారన్నమాట. అక్కడ బంగారయ్య కంగారుగా తనకు అడ్డంగా వచ్చిన వాళ్లను నెట్టుతూ గుంపు నుండి బయటికి రాబోతుంటే అతని కాళ్ళకు తాకిన వాళ్ళంతా బంగారు బొమ్మలా మారిపోయారు. దాంతో ప్రజలు బంగారం దయ్యంలాగా చూస్తే తల దిక్కుకు పారిపోయారు. బంగారయ్యను చూస్తే వాళ్ళు తలకో పక్కకి వెళ్ళిపోయారు. ఏంటి అయ్య బాబోయ్ వీడిని ముట్టుకున్నాడంటే మనం మనుషులు అమ్మం బొమ్మలు అయిపోతామని చెప్పేసి పారిపోతున్నారు. వాడిని దెయ్యంలో చూస్తున్నారు అన్నమాట.
ఆ వార్త మహారాజు గారు కూడా తెలిసిపోయింది. దాంతో ఆయన బంగారయ్యను బంధించి తీసుకురమ్మని సైన్యాధిపతిని ఆజ్ఞాపించాడు. అతడు తన సైన్యంతో బంగారయ్యను చుట్టుముట్టగా అతడు కంగారు పడిపోతూ పరుగులు తీస్తూ వారందరినీ తాకాడు. దాంతో వాళ్ళంతా బంగారు బొమ్మల్లా మారిపోయారు. ఈ విషయం తెలిసి మహారాజు గారు స్వయంగా బంగారయ్యని కలిసి, బంగారయ్య, ఈ బంగారు బొమ్మలు మనుషులుగా మార్చి నీ రాజభక్తిని నిరూపించుకో అన్నారు. అప్పుడు బంగారయ్య, మహారాజా, నాకున్న ఈ అత్యాశ వల్ల నేను ఇలాంటి కష్టం జరిగింది, నాకు నా తప్పులు సరిదిద్దుకుని వస్తాను అంటూ చెప్పి అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న లేడిని ముట్టుకున్నాడు. అది మరుక్షణమే బంగారు లేడుగా మారిపోయింది. అత్యాశకు వీడ్కోలు పలికిన ఓ మానవా, ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది అని ఆ లేడీ చెప్పిందన్నమాట. అయితే అక్కడి నుంచి అది లేడీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత బంగారయ్య తన రాజ్యానికి తిరిగి రాగా మహారాజు గారు ప్రజల్లో ఎదురేగి బంగారు బొమ్మలను మనుషులుగా చేసిన బంగారయ్య, నీకు స్వాగతం, నీ రాజభక్తికి మెచ్చి నీకు నా కొలువులో ఉద్యోగం ఇస్తున్నాను అన్నారు. అప్పుడు బంగారయ్య తన చక్కని జీవితాన్ని ప్రసాదించిన బంగారు లేడికి తన మనసులోనే కృతజ్ఞత తెలియజేశారన్నమాట. చూసారా పిల్లలు, మనం ఏదైనా కోరుకోవచ్చు, కానీ అత్యాశ అనేది మంచిది కాదు కదా. మరి ఆశ, అత్యాశ, ఆశ, నిరాశ అలాంటివన్నీ కూడా ఏమిటి అంటే, ఎవరన్నా మనకు వరం ఇస్తాను అంటే మనం తగ్గట్టుగా తీసుకోవాలి తప్ప, కానీ నేను ఏది పుట్టుకుంటే అది బంగారం అయిపోవాలి, నేను ఏది పుట్టుకుంటే అది వెండి అయిపోవాలంటే ఇలాగే జరుగుద్ది. మరి చూసారా, మరి వింటున్నారా? అయితే తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.